పిల్లల సామాజిక అభివృద్ధి పైన పరిసరాల ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుందంటారు? పరిసరాల ప్రభావమే మొత్తం ఉంటుంది. మొత్తం ఓకే. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ ఏమన్నారు, 10 మంది పిల్లల్ని నాకు ఇవ్వండి, మీకు ఎలా కావాలో నన్ను అడగండి, 25 ఏళ్ళ తర్వాత మీకు ఎలా కావాలో వాళ్ళని ఇస్తాను. అంటే నువ్వు ఎలాంటి వాతావరణాన్ని వాళ్ళకి చూపిస్తున్నావు, ఓకే, ఎక్కడ పెంచుతున్నావు, ఎవరితో వాళ్ళు తిరుగుతున్నారు, చుట్టుపక్కల ఎవరున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, సోషల్ యాక్సెప్టెన్స్ ఉందా లేదా, సోషల్ అప్రూవల్ ఉందా లేదా, సోషల్ అంటే నెగటివ్ బిహేవియర్ ఏదైనా, అన్పాటర్న్ బిహేవియర్ ఏదైనా ఉంటుందా, ఇంట్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇంట్లో వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉంటున్నారా, లేదు ఇంట్లో నాన్న కోపం ఉంది, సో అమ్మ ఇంట్లో పెద్ద పని చేయట్లేదు మీన్స్ చేస్తుంది, వంట చేస్తుంది, పెట్టేస్తుంది. పిల్లలకి ఇందాక తినిపించడం అంటే తినిపించడం కాదు, ప్రేమగా దగ్గరుండి వడ్డించడం, కూర్చోపెట్టి మాట్లాడటం, ఒక ప్రేమ ఎఫెక్షన్ పిల్లలు కోరుకుంటారు దాన్ బాధ్యత, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్లో ఎఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఈ ఏజ్ పిల్లలకి. ఎవరికైతే ఈ బేసిక్ నీడ్స్ అండి, అంటే ఈ లవ్, ఎఫెక్షన్, కేర్, అంటే బేసిక్ నీడ్స్ అంటే మనకి ఫుడ్, ఇవన్నీ ఎలాగో ఫుడ్, షెల్టరు, వాటర్, ఇలాంటివి ఎలాగో ఉన్నాయి. దీని తర్వాత ఏంటి, లవ్, ఎఫెక్షన్, కేరింగ్ అండ్ ఒక సేఫ్టీ, ఒక ధైర్యం, మనం ఉన్నామని ఒక అష్యూరెన్స్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళకి మంచి బట్టలు కొనిచ్చేసి, ఒక పెద్ద వాళ్ళకి ఒక సెపరేట్ ఏసీ రూమ్, ఒక కిడ్ జోన్, ప్లే జోన్, ఇవన్నీ ఇచ్చేస్తే వాడు పెరగడు. ఓకే, దీనికన్నా కూడా వాడి నాన్న అమ్మ దగ్గరుండి వాడితో ఒక అరగంట టైం స్పెండ్ చేసి, వాడితో ఆడుకుని, వాడితో తిని, వాడు చెప్పిన మాటలన్నీ విని, వాడి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తే, వాడిని బయటకు తీసుకెళ్ళి 4 చూపిస్తే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అవును. సో అప్పుడు పిల్లలకి నువ్వు ఇచ్చే ఎన్విరాన్మెంట్, ఏసీలు, కంఫర్ట్స్ ఇది కాదు కదా నువ్వు ఇవ్వాల్సింది. నువ్వు ఎలాంటి వాతావరణం కల్పించాలి? దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఏంటి అంటే ఒక రీసెర్చ్, అంటే అన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి ఏదైనా కూడా చేస్తారనమాట. ఓకే. సో ఒక మొక్కల్ని తీసుకొచ్చారు. అక్కడ ఏంటి అంటే కనుక అసలు నీళ్లు ఉండవు, కంప్లీట్ డ్రై, విపరీతమైన ఎండ ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక గ్లాస్ హౌస్ లాగా ఏర్పాటు చేసి చాలా టెక్నాలజీ యూజ్ చేసి, కరెక్ట్ అట్మాస్ఫియర్ ఎంత ఉండాలి, కరెక్ట్ టెంపరేచర్ ఎంత ఉండాలి, భూమి సాయిల్ ఎంత ఫెర్టైల్గా ఉండాలి, ప్రాపర్ వాటర్ సోర్స్, అంటే నీకు పంచభూతాలను తీసుకొచ్చేసాడు, గ్లాస్ హౌస్ ఇచ్చేసాడు. ఓకే. ఎండ సఫిషియంట్ ఎండ కూడా వచ్చేట్టు దాన్ని రెగ్యులరైజ్ చేశాడు, వాటర్ ఇచ్చాడు, అండ్ ఇంకేంటండి, నీళ్ళు ఇచ్చాడు, మట్టి ఇచ్చాడు, ఎండ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మొక్కలు ఎదిగినాయండి, కానీ పడిపోతున్నాయి. ఎదిగినాయి కానీ అవి స్ట్రాంగ్గా లేవు. ఓకే. అర్థం కాలేదు ఎవ్వరికి. పెద్ద పెద్ద వాళ్ళని పిలిచారు, ఐఐటి గ్రాడ్యుయేట్స్ని పిలిచాడు. మేము మా రీసెర్చ్ సైంటిస్టులు అందరూ కలిసి దీన్ని సర్వే చేసి, ఇవన్నీ ప్లాన్ చేసి, మేము ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సేమ్ ప్రకృతికి మరో సృష్టించి మేము ఇలా పెట్టాము. ఎందుకు ఈ మొక్కలు స్ట్రాంగ్గా లేవు, పడిపోతున్నాయి, పెరిగినాయి కానీ పడిపోతున్నాయి అంటే ఒక్కళ్ళు చెప్పారు ఆన్సర్. దానికి ఏమై ఉండొచ్చు? అన్నీ ఇచ్చారు కదా, ఏమై ఉండొచ్చు? ప్రేమ కాదు, అన్నీ ఇచ్చారు కదా, గాలి కూడా ఇచ్చారు కదా, కానీ చెట్లు చూడండి, గాలి వాన వచ్చినప్పుడు ఊగుతా ఉంటాయి. ఆ బ్యాలెన్స్ ఊగినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా నిలదొక్కుంటా ఉంటుంది. నువ్వు అన్ని కంఫర్ట్స్ ఇచ్చేస్తా ఉంటే వాడు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాడు, ఎలా స్ట్రాంగ్ అవుతాడు? నువ్వు బయటకు వెళ్ళాలి, వాడు నేర్చుకోవాలి, వాడు పడాలి, వాడు ఇన్సల్ట్ అవ్వాలి, వాడు ఏడవాలి, దెబ్బ తగలాలి, ప్రయత్నించాలి. సో అందరితో కలవాలి, కలుపుకోవాలి, పంచుకోవాలి, తీసుకోవాలి, ఇవ్వాలి. ఇవన్నీ ప్రాసెస్ మనం ఎదిగే క్రమంలో. సో ఎందుకు చెట్లు పడిపోతున్నాయి అంటే, చెట్లు గాలి వాన వస్తే తట్టుకుని నిలబడే శక్తి లేదు.
నువ్వు ఇలా ఇంట్లో కూర్చోబెట్టి పెంచితే అవును. రియల్ లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసి తట్టుకోలేకే సూసైడ్లు జరుగుతున్నాయి. అవును. పరీక్షల్లో ఓడిపోతే చచ్చిపోతున్నావు, మార్క్స్ రాకపోతే చచ్చిపోతున్నావు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే చచ్చిపోతున్నావు, లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోతున్నావు, బ్రేకప్ అయితే చచ్చిపోతున్నావు, అనుమానం వస్తే పిల్లల్ని చంపి మరీ చచ్చిపోతున్నావు, చిన్న పిల్లల్ని మరీ చంపి చచ్చిపోతున్నావు, ఐఏఎస్లు చనిపోతున్నారు. ఐ మీన్ కోటాలో రాజస్థాన్లో ఎన్ని సూసైడ్స్ జరుగుతున్నాయండి? లాస్ట్ ఇయర్ 36. ఎందుకు ఎన్ని జరుగుతున్నాయి? ఎందుకంటే మనం పిల్లల్ని టూ మచ్ సెక్యూర్డ్గా, టూ మచ్ సెల్ఫ్ సెంటర్డ్గా పెంచుతున్నాం. కాదు, నలుగురిలోకి తీసుకెళ్ళాలి. విచ్ ఈజ్ సోషల్ బిహేవియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నలుగురిలోకి తీసుకెళ్ళాలి, పరిచయం చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి, కొన్ని మనం నేర్పాలి. అన్నిటికన్నా ముందు మనం రోల్ మోడల్ లాగా ఉండాలి. మనం చక్కగా తినాలి, చక్కగా మాట్లాడాలి, చక్కగా ఉండాలి, చక్కగా ప్రవర్తించాలి. సో ఇవన్నీ చేస్తుంటే కనుక పిల్లలు చక్కగా ఉంటారు. మనం అనుకున్నట్లుగా చక్కగా గౌరవించబడతారు. అంతే, ఎవరికన్నా అదే కదా కావాల్సింది, పిల్లలు సక్సెస్ అవ్వాలి అన్నట్లు. సో కాబట్టి మీరు అడగకపోయినా ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, పిల్లలు ఇచ్చిన మాట ఇప్పుడు అంటే డాడీ సినిమాకి తీసుకెళ్తామంటారు, అది ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదనుకో వీళ్ళు చాలా అగ్రెసివ్ అయిపోతారు, కోపం వచ్చేసి. అయితే మమ్మీ నేను గంటలో వస్తానంటది, వీడి గంట సేపు భయంకరంగా ఎదురు చూస్తూ ఉంటాడు, మమ్మీ గంటలో రాదు, వీడు చాలా అంటే ఇరిటేట్ అయ్యి ఏడుస్తాడు, ఉక్రోషం వస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. మనం ఒక మాట ఇస్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు, దాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే బేసిక్ ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనేది 1 year లోపు పిల్లలకి ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా. పిల్లలు దాన్ని బట్టి వాళ్ళు ఎదుటి మనిషిని నమ్మకపోవడం అనేది చేస్తారు తెలుసా. కొంతమందిని కదపండి, ఈవెన్ పెద్దవాళ్ళని కూడా, ఎవరిని నమ్మడానికి వీల్లేదండి ఈ రోజుల్లో, నాకు నమ్మకం లేదండి అంటే వాళ్ళకి ఆ అభిప్రాయం ఎప్పుడు వచ్చింది? వాళ్ళు చిన్నప్పుడే. సో మీరు ఏ మాట ఇస్తే అది నిలబెట్టుకోవటం కాదు, నిలబెట్టుకునే మాట అయితేనే ఇవ్వండి, అంతే. నిలబెట్టుకునే పనే చెయ్యండి. మీకు తెలుసు 1 hourలో మీరు రారు అని చెప్పొద్దాలంటప్పుడు, కానీ జనరల్గా ఏంటి 1 hour అంటే తక్కువ టైం కదా, వాళ్ళు ఎక్కువ ఇంతసేపా అని ఇదెవరు ఎదురు చూడరు. సో వాళ్ళకి కొంచెం సముదాయిద్దాం అన్నట్లు మనం చెప్తాము. కానీ మీరు 1 hour అంటే వాడు 30 minutes అయిపోయిన తర్వాత నుంచి టైం చూసుకుంటూ ఉంటాడు, మమ్మీ వస్తుంది, మమ్మీ తీసుకెళ్తుంది అని. సో ఇలాంటి ఫాల్స్ ప్రామిస్లు వద్దు. ఇది కొంచెం సీరియస్గా ఉంటే అప్పుడు పిల్లలు సాధ్యమైనంత వరకు మాట తప్పటం, మాట ఇవ్వటం, టైం పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు. ముందు మనం అలా ఉందాము, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా భయపడతారు. ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వాళ్ళకి భయపడతారు, మనం భయపెట్టక్కర్లేదు. ఎందుకంటే మనల్ని చూసే, మనం తిట్టి కొట్టి భయపెట్టక్కర్లేదు. సో దిస్ ఈజ్ సింపుల్ ఫార్ములా.